Hi everyone, my name is Tejasvi, working as a Max lecturer in Sir CRR Women's Degree College, Eluru. In this video, we discuss one theorem, that is Stokes theorem. Okay? Stokes theorem. ఈ theorem ని state and prove Stokes theorem అని అడుగుతారు. So statement. Let capital S be a surface bounded by a closed non-intersecting curve capital C. S అనే ఒక సర్ఫేస్ అనేది అది బౌండెడ్ అయి ఉందంట ఒక నాన్ ఇంటర్సెక్టింగ్ కర్వ్ సితో. అయితే ఇఫ్ ఎఫ్ బార్ ఈజ్ ఎనీ డిఫరెన్షియబుల్ వెక్టార్ పాయింట్ ఫంక్షన్, ఎఫ్ బార్ అనేది ఏదైనా ఒక డిఫరెన్షియబుల్ అయ్యే ఒక వెక్టార్ ఫంక్షన్ని అటువంటి సర్ఫేస్లో గనక డిఫైన్ చేసినట్టయితే మనకి ఈ కండిషన్ ఒబే అవుతుంది అని మనల్ని ప్రూవ్ చేయమంటున్నారు. ఏంటి? ఇంటిగ్రల్ వార్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ అని ప్రూవ్ చేయమంటున్నారు. ఇక్కడ సి ఏదైతే ఉందో అది transversed in the positive direction and n bar is the outward drawn unit normal to the surface capital S. ఇక్కడ సి ఏదైతే ఉందో అది పాజిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎన్ బార్ అనేది యూనిట్ నార్మల్ వెక్టార్ కింద చెప్పారు ఎస్ అనే సర్ఫేస్కి. సో మనకి స్టేట్మెంట్ ఈ విధంగా ఇచ్చారు. సో దీని యొక్క కార్టీషియన్ ఫామ్ని ఫస్ట్ మనం డిఫైన్ చేసుకుంటున్నాం. సో ఎఫ్ బార్ని మనం కార్టీషియన్ కాంపోనెంట్స్ కింద ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. అంటే F1 I బార్ ప్లస్ F2 J బార్ ప్లస్ F3 K బార్. సో అలాగే నార్మల్ వెక్టార్ ఏదైతే ఉందో దానికి కరస్పాండింగ్గా కూడా రాసుకుంటున్నాం. లెట్ ద యూనిట్ నార్మల్ వెక్టార్ ఎన్ బార్ డ్రాన్ అవుట్వర్డ్ మేక్స్ యాంగిల్స్ ఆల్ఫా బీటా గామా విత్ పాజిటివ్ డైరెక్షన్స్ ఆఫ్ ద ఎక్స్ వై జెడ్ యాక్సిస్. సో ఇక్కడ యూనిట్ నార్మల్ ఎన్ బార్ ఏదైతే ఉందో ఆ యూనిట్ నార్మల్కి మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అనేవి డీసీస్ అవుతాయి ఎక్స్ వై జెడ్ యాక్సిస్ కరెస్పాండింగ్గా. కాబట్టి టోటల్లీ మనం ఎన్ బార్ని మనం ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు? ఐ బార్ కాస్ ఆల్ఫా ప్లస్ జే బార్ కాస్ బీటా ప్లస్ కే బార్ కాస్ గామా. మనకి ఇచ్చిన స్టేట్మెంట్లో ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఉంది కాబట్టి ఆ టర్మ్ని సింప్లిఫై చేసుకున్నాం. ఎఫ్ బార్ అంటే టర్మ్ ఎంత మనకి? F1 I బార్ ప్లస్ F2 J బార్ ప్లస్ F3 K బార్ డాట్ డిఆర్ బార్ మీన్స్ మనకి ఆర్ బార్ అంటే XI బార్ ప్లస్ YJ బార్ ప్లస్ ZK బార్. డిఆర్ బార్ మీన్స్ డిఫరెన్షియేషన్ అంటే I బార్ DX ప్లస్ J బార్ DY ప్లస్ K బార్ DZ. ఈ రెండింటికి డాట్ ప్రొడక్ట్ని అప్లై చేస్తున్నాం. మనకు తెలుసు కదా I బార్ డాట్ I బార్ 1, J బార్ డాట్ J బార్ 1, K బార్ డాట్ K బార్ 1. డిస్టింగ్ వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ మనకి 0. సో సిమిలర్ వెక్టార్స్కి మట్టుకే డాట్ ప్రొడక్ట్ని అప్లై చేస్తాం. అంటే F1 dx ప్లస్ F2 dy ప్లస్ F3 dz. ఓకే, నెక్స్ట్ ఆర్హెచ్ఎస్లో మనకి కర్ల్ ఉంది కాబట్టి కర్ల్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కర్ల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏంటి? డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఐ బార్ జే బార్ కే బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. ఎఫ్ బార్ కాంపోనెంట్స్ F1 F2 F3. దీన్ని మనం సింప్లిఫై చేస్తున్నాం. అంటే ఐ బార్ ఇంటూ ఐ యొక్క రోని ఐ యొక్క కాలంని ఎలిమినేట్ చేసాం. సో అంటే డో F3 బై డో వై మైనస్ డో F2 బై డో జెడ్ మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలంని ఎలిమినేట్ చేసాం. సో అంటే డో F3 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో జెడ్ ప్లస్ కే బార్ ఇంటూ కే బార్ యొక్క రోని కే యొక్క కాలంని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేస్తున్నాం. అంటే డో F2 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో వై. సో ఇప్పుడు మనం ఆర్హెచ్ఎస్ పార్ట్లో కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ ఉంది కాబట్టి ఈ టర్మ్కి ఎన్ బార్తో డాట్ ప్రొడక్ట్ని అప్లై చేసాం. సో ఈ కర్ల్ ఎఫ్ బార్ వాల్యూని మనం ఇక్కడ రాసాం, డాట్ ఎన్ బార్ వాల్యూని మనం ఇక్కడ రాసుకున్నాం. ఈ రెండింటికి మన డాట్ ప్రొడక్ట్ ఐ బార్ని ఐ బార్ కాంపోనెంట్ నథింగ్ బట్ డో F3 బై డో ఎక్స్ మైనస్ డో F2 బై డో జెడ్ ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ సెకండ్ టర్మ్ని మల్టిప్లై చేసాం. అంటే డో F3 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో జెడ్ ఇంటూ కాస్ బీటా ప్లస్ థర్డ్ టర్మ్ని డాట్ ప్రొడక్ట్ చేసాం. అంటే డో F2 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో వై ఇంటూ కాస్ గామా. ఈ విధంగా మనం కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ వాల్యూని మనం ఇక్కడ రాసుకున్నాం. సో ఇప్పుడు స్టోక్స్ థియరం నుంచి మనం ఏం రాయొచ్చు? ఇంటిగ్రల్ ఓవర్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఆ వాల్యూ మనకి ఎంత వచ్చింది? ఇంటిగ్రల్ ఓవర్ సి F1 dx ప్లస్ F2 dy ప్లస్ F3 dz.
సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్. సో మనం ఆ రెండింటిని డాట్ ప్రొడక్ట్ అప్లై చేసేసాం కదా, ఆ చేసిన వాల్యూయే ఇది కాబట్టి ఆ వాల్యూని రాసాం. డో ఎఫ్ 3/∂y మైనస్ డో ఎఫ్ 2/∂z ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ డో ఎఫ్ 3/∂x మైనస్ డో ఎఫ్ 1/∂z ఇంటూ కాస్ బీటా ప్లస్ డో ఎఫ్ 2/∂x మైనస్ డో ఎఫ్ 1/∂y ఇంటూ కాస్ గామా ఇంటూ డిఎస్. ఈ డిఎస్ని మనం లోపలికి మల్టిప్లై చేస్తే కాస్ ఆల్ఫా ఇంటూ డిఎస్ నథింగ్ బట్ వైజెడ్ ప్లేన్ కాబట్టి మనకి ఇక్కడ డివై డిజెడ్ వస్తాయి. కాస్ బీటా అలాంగ్ ద వై యాక్సిస్ దానికి పర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్ మనకి ఎక్స్జెడ్ కాబట్టి ప్రొజెక్షన్ మనకి ఎంత అవుతుంది డిఎక్స్ డిజెడ్. అలాగే కాస్ గామా ఇంటూ డిఎస్ ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే కాస్ గామా అనేది అలాంగ్ జెడ్ యాక్సిస్ కాబట్టి దానికి పర్పెండిక్యులర్గా ఉన్న ప్లేన్ ఎక్స్వై. సో మనకి ఈ విధంగా మిగిలాయి. అలాగే ఇంటిగ్రేషన్ని కూడా లోపలికి అప్లై చేసుకుని 3 టర్మ్స్ కింద మనం ఈ వాల్యూని స్ప్లిట్ చేసి రాసుకున్నాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ కార్టీషియన్ ఫార్మ్ ఆఫ్ స్టోక్స్ థీరం. ఓకే, ప్రూఫ్. ఎస్ అనే ఒక సర్ఫేస్ని మనం 3 డైమెన్షనల్లో తీసుకున్నాం. అయితే దాని యొక్క ప్రొజెక్షన్ని మనం ఎక్స్వై ప్లేన్లో కన్సిడర్ చేసుకున్నాం. ప్రొజెక్షన్ మీన్స్ మనకి క్యాపిటల్ ఆర్. అయితే ఎస్ అనే సర్ఫేస్ మనకి ఎలా ఫామ్ అయింది, సి అనే కర్వ్ క్లోజ్డ్ అవ్వడం వలన ఆ ఎస్ అనే సర్ఫేస్ని ఎన్క్లోజ్ చేసింది అన్నట్టు తీసుకున్నాం. అయితే దాని మీద ఎస్ మీద ఉన్న ఏదైనా పాయింట్ దగ్గర క్యాపిటల్ ఎన్ బార్ అనేది నార్మల్ వెక్టార్ కింద తీసుకున్నాం. అలాగే డో ఆర్ బై డో వై అంటే నథింగ్ బట్ టాంజెంట్ వెక్టార్. మనకి క్లియర్గా తెలుసు టాంజెంట్ వెక్టార్ నార్మల్ వెక్టార్ రెండు కూడా మనకి పర్పెండిక్యులర్గా ఉంటాయి అని. ఓకే, let capital S be a surface which is such that its projections on xy, yz, zx planes are the regions bounded by simple closed curves. చూడండి, ఎస్ అనే ఒక సర్ఫేస్ తీసుకున్నాం. సర్ఫేస్ అనేది మనకి 3 డైమెన్షనల్ కాబట్టి దాని యొక్క ప్రొజెక్షన్స్ని మనం XY, YZ, ZX ప్లేన్స్లో కనుక మనం తీసుకున్నట్టయితే ఆ ప్రొజెక్షన్స్ యొక్క బౌండరీస్ అనేవి ఒక సింపుల్ క్లోజ్డ్ కర్వ్స్ని రిప్రజెంటేషన్ చేస్తాయి. ఓకే, ఆ ఎస్ యొక్క ఈక్వేషన్స్, ఆ కర్వ్స్ యొక్క ఈక్వేషన్స్ని మనం ఏ విధంగా తీసుకుంటున్నాం అంటే ఒక వేరియబుల్ని మనం ఎలిమినేట్ చేయడం కోసం జెడ్ని కనుక ఎలిమినేట్ చేద్దాం అనుకుంటే ఫంక్షన్ ఆఫ్ XY కింద కన్సిడర్ చేసుకుంటాం. అలాగే ఎక్స్ని కనుక తీసుకుంటే దాన్ని ఎలిమినేట్ చేద్దాం అంటే ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ YZ కింద తీసుకున్నాం. లేదా వైని కనుక మనం ఎజ్యూమ్ చేసుకుంటే వైని ఎలిమినేట్ చేసుకోవడం కోసం ఫంక్షన్ ఆఫ్ ZX కింద కన్సిడర్ చేసుకున్నాం. అయితే ఇక్కడ డిఫైన్ చేసిన ఈ ఫంక్షన్స్ ఎఫ్, జి, హెచ్ మూడు కూడా కంటిన్యూస్ అవుతాయి. అలాగే డిఫరెన్షియబుల్ అయ్యే ఫంక్షన్స్ని మనం కన్సిడర్ చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ విధంగా మనం కన్స్ట్రక్ట్ చేసి మనం ఏం ప్రూవ్ చేయాలి, ఇప్పుడు సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రేషన్ ఫర్ సి ఎఫ్ బార్ డాట్ టిఆర్ బార్ అని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ కింద రాసాం. సో మనకి ఇక్కడ కర్ల్ అంటే అర్థం ఏంటి, డెల్ క్రాస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రేషన్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ని అలాగే ఉంచాం. ఇంకా దీన్ని సింప్లిఫై చేద్దాం ఎల్హెచ్ఎస్ని అంటే డెల్ క్రాస్ క్యాపిటల్ ఎఫ్ బార్ అంటే మనం ఏం రాసుకోవచ్చు, F1 I బార్ ప్లస్ F2 J బార్ ప్లస్ F3 K బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ కింద రాసాం. అలాగే ఇంటీరియల్ వార్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటే మనకి ఎంత కార్టీషియన్ ఫామ్లో F1 dx ప్లస్ F2 dy ప్లస్ F3 dz. సో ఇక్కడ మనకి ఈ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అబ్జర్వ్ చేస్తే డెల్ క్రాస్ F1 I బార్ ప్లస్ డెల్ క్రాస్ F2 J బార్ ప్లస్ డెల్ క్రాస్ F3 K బార్ అంటే క్లియర్లీ ఇట్ ఈస్ 3 పార్ట్స్. సో ఫస్ట్ ఒక పార్ట్ని మనం కన్సిడర్ చేసుకుని సింప్లిఫై చేసుకుంటూ వద్దాం. సిమిలర్లీ అని రిమైనింగ్ పార్ట్స్ని రాసుకుందాం. సో ఫస్ట్ మనం ఈ పార్ట్ని తీసుకున్నాం అంటే సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్ క్రాస్ F1 I బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ని కన్సిడర్ చేసుకున్నాం. డెల్ క్రాస్ F1 I బార్ ఈక్వల్ టు, సో ఇక్కడ కర్ల్ డెల్ క్రాస్ మీన్స్ కర్ల్ ఫార్ములా ఏంటి, ఐ బార్ జే బార్ కే బార్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో బై డో జెడ్. క్లియర్లీ ఇక్కడ మన ఫంక్షన్లో ఓన్లీ ఐ బార్ కాంపోనెంట్ మటుకే ఉంది కాబట్టి F1 అది రాసాం. జే బార్ లేదు, కే బార్ లేదు, లేదు మీన్స్ 0 0. సో ఆ కాంపోనెంట్స్ లేవు కాబట్టి వాటి ప్లేస్లో మనం 0 0ని రాసాం.
ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. ఐ బార్ ఇంటూ ఐ యొక్క రోని ఐ యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2ని సింప్లిఫై చేస్తున్నాం. డో బై డో వై ఆఫ్ 0 మీన్స్ 0 మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ 0 మీన్స్ 0 మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేసాం. డో బై డో ఎక్స్ ఆఫ్ 0 మీన్స్ 0 మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ f1 మీన్స్ డో f1 బై డో జెడ్ ప్లస్ కే బార్ ఇంటూ కే యొక్క రోని కే యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేసాం. రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేస్తున్నాం. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ 0 మీన్స్ 0 మైనస్ డో బై డో వై ఆఫ్ f1 మీన్స్ డో f1 బై డో వై. సో ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే మైనస్ ఆఫ్ మైనస్ మనకి ప్లస్ డో f1 బై డో జెడ్ ఇంటూ జే బార్ మైనస్ డో f1 బై డో వై ఇంటూ కే బార్ ఈ విధంగా మిగిలింది. ఈ టర్మ్ని మనం వచ్చిన టర్మ్ని ఎన్ బార్తో డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తున్నాం. అంటే ఇదేమవుతుంది డో f1 బై డో జెడ్ జే బార్ డాట్ ఎన్ బార్ వెక్టార్స్కే కదా మన డాట్ ప్రొడక్ట్ అప్లై అయ్యేది కాబట్టి జే బార్కి ఆ డాట్ ప్రొడక్ట్ అప్లై చేసాం. మైనస్ డో f1 బై డో వై ఇంటూ ఈ కే బార్ డాట్ ఎన్ బార్ని రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. మనకి ఏ డాట్ బి అన్నా బి డాట్ ఏ అన్నా ఒకటే. డాట్ ప్రొడక్ట్ అనేది కాంపిటేటివ్ ఒబే అవుద్ది కాబట్టి జే బార్ డాట్ ఎన్ బార్ని మనం సింప్లీ ఎన్ బార్ డాట్ జే బార్ కింద రాసుకున్నాం. మైనస్ డో f1 బై డో వై ఇంటూ ఇక్కడ కూడా అంతే కే బార్ డాట్ ఎన్ బార్ని ఎన్ బార్ డాట్ కే బార్ కింద రాసుకున్నాం. సో ఈ వాల్యూని మనం రీప్లేస్ చేసుకున్నాం. అంటే డెల్ క్రాస్ f1 ఐ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ అప్లై చేసాం. డిఎస్ అప్లై చేస్తే ఈ వాల్యూ ఎంత అయింది దీని ప్లేస్లో డో f1 బై డో జెడ్ ఇంటూ ఎన్ బార్ డాట్ జే బార్ మైనస్ డో f1 బై డో వై ఇంటూ ఎన్ బార్ డాట్ కే బార్ ఇంటూ డిఎస్ దాన్ని ఈక్వేషన్ 1 కింద రిప్రజెంటేషన్ చేసాం. నెక్స్ట్ సో ఇక్కడ మనకి జెడ్ని కన్సిడర్ చేసుకున్నాం. జెడ్ అనేది ఫంక్షన్ ఆఫ్ xy కింద తీసుకున్నట్టయితే ఆ ఎస్ అనే బి ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్ఫేస్ ఎస్ ఫర్ ఎనీ పాయింట్ ఆఫ్ ఎస్ యొక్క ప్రొజెక్షన్లో ఉన్న ఎస్ యొక్క ఏదైనా ఒక పాయింట్ని మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేసుకుని రాసాం. సో క్లియర్లీ మనకి పొజిషన్ వెక్టార్ ఆర్ బార్ ఎంత అవుతుంది xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. సో దీన్ని పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ చేస్తున్నాం. పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు వై కాబట్టి వై మటుకే వేరియబుల్ రిమైనింగ్ అన్నీ మనకి కాన్స్టెంట్స్. సో ఎక్స్ అనేది కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ వైకి డిఫరెన్షియేషన్ 1 ఇంటూ జే బార్ ప్లస్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి జెడ్ అనేది క్లియర్లీ ఫంక్షన్ ఆఫ్ xy అంటే ఇట్ కంటైన్స్ సమ్ వై వేరియబుల్స్. సో జెడ్ అనేది కూడా మనకి విత్ రెస్పెక్ట్ టు వైతో డిఫరెన్షియేట్ అవుతుంది కాబట్టి డో బై డో వై ఆఫ్ జెడ్ ఇంటూ కే బార్ ఈ విధంగా రాసాం. సో అంటే ఇక్కడ ఎంత అవుతుంది డో ఆర్ బార్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు జే బార్ ప్లస్ డో జెడ్ బై డో వై ఇంటూ కే బార్ దాన్ని 2 కింద తీసుకున్నాం. సిన్స్ ఆర్ బార్ ఈజ్ ఎనీ పాయింట్ ఆన్ ఎస్ ఆర్ బార్ అనేది పొజిషన్ వెక్టార్ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఉన్న పొజిషన్ వెక్టార్. సో డో ఆర్ బార్ బై డో వై అనేది నథింగ్ బట్ టాంజెంట్ వెక్టార్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి టాంజెంట్ వెక్టార్ డో ఆర్ బార్ బై డో వై ఎన్ బార్ అనేది రెండు పర్పెండిక్యులర్ వెక్టార్స్. టాంజెంట్ వెక్టార్స్ నార్మల్ వెక్టార్స్ రెండు కూడా పర్పెండిక్యులర్ మీన్స్ వాటి మధ్య ఉన్న యాంగిల్ అనేది 90 degrees. సో మనకి ఎంత అవుతుంది అంటే దాని అర్థం ఏ డాట్ బి వాల్యూ డాట్ ప్రొడక్ట్ అనేది మనకు అక్కడ 0. ఎందుకు ఏ డాట్ బి అంటే ఒరిజినల్గా మన ఫార్ములా ఏబి కాస్ తీటా. సో తీటా వాల్యూ ఎప్పుడైతే 90 degrees వచ్చిందో కాస్ 90 degrees మనకి 0 కాబట్టి వాటి డాట్ ప్రొడక్ట్ అనేది మనకి ఎంత అవుతుంది 0. ఏ ప్లేస్లో మనకి డో ఆర్ బార్ బై డో వై డాట్ ఎన్ బార్ కింద తీసుకున్నాం ఆ వాల్యూ. సో సరే ఈ రెండిటి యొక్క పర్పెండిక్యులర్ డో ఆర్ బార్ బై డో వై అనేది టాంజెంట్ వెక్టార్ ఎన్ బార్ అనేది నార్మల్ వెక్టార్ రెండు మనకి పర్పెండిక్యులర్ కాబట్టి వాటి డాట్ ప్రొడక్ట్ అనేది మనకి అక్కడ 0. సో క్లియర్గా మనకి డో ఆర్ బార్ బై డో వై వాల్యూ ఎంత జే బార్ ప్లస్ డో జెడ్ బై డో వై ఇంటూ కే బార్ ఈ వాల్యూ ప్రీవియస్గా ఫైండ్ అవుట్ చేసాంగా ఆ వాల్యూని రీప్లేస్ చేసాం. డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు 0 ఈ ఎన్ బార్ని లోపలికి అప్లై చేసాం. అంటే జే బార్ డాట్ ఎన్ బార్ ప్లస్ డో జెడ్ బై డో వై ఇంటూ కే బార్ డాట్ ఎన్ బార్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ డాట్ బి అన్న బి డాట్ ఏ అన్న ఒకటే కాబట్టి మనం ఎలా రాసాం ఎన్ బార్ డాట్ జే బార్ ప్లస్ డో జెడ్ బై డో వై ఇంటూ ఎన్ బార్ డాట్ కే బార్ ఈక్వల్ టు 0. అంటే ఎన్ బార్ డాట్ జే బార్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూని తీసుకెళ్తే మైనస్ అవుద్ది అంటే మైనస్ డో జెడ్ బై డో వై ఆఫ్ ఎన్ బార్ డాట్ కే బార్ అయింది. Substitute this value in equation 1.
సో ఇలా వచ్చిన n బార్ డాట్ j బార్ వాల్యూని ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేసుకుని సింప్లిఫై చేస్తాం. అంటే డెల్ క్రాస్ f1 i బార్ డాట్ n బార్ ds ఈక్వేషన్ 1 నుంచి ఎంత వచ్చింది మనకి డో f1 బై డో z ఇంటూ n బార్ డాట్ j బార్ మైనస్ డో f1 బై డో y ఇంటూ n బార్ డాట్ k బార్ ds వచ్చింది. అయితే ఇక్కడ n బార్ డాట్ j బార్ వాల్యూ మనకి ఎంత వచ్చింది మైనస్ డో z బై డో y ఇంటూ n బార్ డాట్ k బార్. ఇప్పుడు ఆ వాల్యూని దీంట్లో రీప్లేస్ చేసుకుంటున్నాం. మైనస్ డో z బై డో y ఇంటూ n బార్ డాట్ k బార్ మైనస్ డో f1 బై డో y ఇంటూ n బార్ డాట్ k బార్ ds. ఇప్పుడు ఈ రెండిట్ల నుంచి మైనస్ని కామన్ తీసాం, n బార్ డాట్ k బార్ని కామన్ తీసాం. అంటే మనకి ఎంత మిగిలిన వాల్యూస్ డో f1 బై డో z ఇంటూ డో z బై డో y మైనస్ ఆఫ్ ఇక్కడ మైనస్ని తీసాం కదా కామన్, అంటే ప్లస్ డో f1 బై డో y ఇంటూ n బార్ డాట్ k బార్ ds. సో ఈ విధంగా వచ్చింది. అయితే ఇక్కడ మనకి ప్రొజెక్షన్ xy ప్లేన్ కాబట్టి ds వాల్యూ దేనికి సమానం dx dy బై n బార్ డాట్ k బార్. అంటే dx dy ఈక్వల్ టు ఎంత అవుతుంది n బార్ డాట్ k బార్ ds. మనకి ఎక్కడైతే n బార్ డాట్ k బార్ కనిపించిందో దాని ప్లేస్ ds కనిపించిందో దాని ప్లేస్లో dx dyని రీప్లేస్ చేసాం. అలాగే ఇక్కడ f1ని విత్ రెస్పెక్ట్ టు వైతో మనం పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి f1 అనేది ఫంక్షన్ ఆఫ్ x y z కాబట్టి 3 వేరియబుల్స్తో ఉంది కాబట్టి ఇచ్చిన xని దాంట్లో ఉన్న xని విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. సో అలాగే f1లో ఉన్న టర్మ్స్ వైని విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. అలాగే f1లో ఉన్న z టర్మ్స్ని విత్ రెస్పెక్ట్ టు వైతో చేయాలి. అప్పుడే మనకి టోటల్లీ విత్ రెస్పెక్ట్ టు వైతో చేసినట్టు అర్థం. అయితే ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ కాబట్టి ఎక్స్ని ఎప్పుడైతే మనం వైతో చేస్తున్నామో సో కాన్స్టెంట్ ఎక్స్ అనేది మనకి అక్కడ కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 కాబట్టి ఫస్ట్ టర్మ్ వాల్యూ మనకి 0 వస్తుంది. అలాగే సెకండ్ టర్మ్కి వచ్చి వైని వైతో చేస్తే మనకి 1 కాబట్టి ఎంత మిగులుతుంది డో f1 బై డో y మిగులుతుంది. అయితే ఇక్కడ వచ్చేసి z అనేది ఫంక్షన్ ఆఫ్ xy కాబట్టి y వేరియబుల్స్ కూడా zలో ఉంటాయి కాబట్టి f1ని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేయాలి, జెడ్లో ఉన్న వేరియబుల్స్ని మనం వైతో డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడే మనం ఈ టోటల్ని వైతో డిఫరెన్షియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే మనకి ఎక్కడైతే డో f1 బై డో జెడ్ ఇంటూ డో జెడ్ బై డో వై ప్లస్ డో f1 బై డో వై కనిపించిందో దాని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు డో బై డో వై ఆఫ్ f1 అని రాయొచ్చు. అంటే f1 ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ x y z. ఓకే, ఇంటూ n బార్ డాట్ k బార్ ds అంటే మనం ఎంత రాసాం dx dy. సో అంటే సింప్లీ మన ఈ ఫంక్షన్ని f1తో ఇండికేట్ చేసాం. అంటే ఈ వాల్యూ మనకి ఎంత అవుతుంది మైనస్ డో f1 బై డో y ఇంటూ dx dy అవుతుంది. Let capital R be the projection of capital S on xy plane and sigma be the boundary of capital R. సో ఇక్కడ వచ్చేసి ఇంటీరియల్ వారియస్ డెల్ క్రాస్ f1 i బార్ డాట్ n బార్ ds వాల్యూ మనకి దేనికి సమానం అవుతుంది సర్ఫేస్ ఇంటిగ్రేషన్. మనం ఇక్కడ ప్రొజెక్షన్ని xy ప్లేన్లో తీసుకున్నాం కాబట్టి r కింద రాసాం. సో r ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది డెల్ క్రాస్ f1 i బార్. సో ప్రీవియస్ చూడండి ఎంత వచ్చింది డెల్ క్రాస్ f1 i బార్ డాట్ n బార్ ds వాల్యూ మైనస్ డో f1 బై డో y dx dy. ఆ వాల్యూనే మనం ఇక్కడ రాసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి మనం గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ని అప్లై చేసే విధంగా మోడిఫై చేసి రాసుకున్నాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఓకే ప్రొజెక్షన్ కాబట్టి ఆర్తో ఇండికేట్ చేసాం. సో ముందు ఏమీ లేదు కాబట్టి జస్ట్ 0 రాసాం. 0 మైనస్ డో f1 బై డో వై కింద రాసాం. ఈ వాల్యూని మనం ఇక్కడ రాసుకున్నాం dx dy అని. మనం దీన్ని ఎప్పుడైతే గ్రీన్స్ యొక్క ఆర్హెచ్ఎస్ థీరం ఆర్హెచ్ఎస్ స్టేట్మెంట్తో కంపేర్ చేస్తామో అంటే ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ డో క్యూ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో వై. సో ఆ వాల్యూతో కంపేర్ చేస్తే కాన్స్టెంట్ క్యూ వాల్యూ మనకి ఇక్కడ 0, పీ వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ f1. సో ఎల్హెచ్ఎస్ పార్ట్కి వచ్చేసి ఒక సిగ్మా మనం బౌండరీ కింద తీసుకుంటే పీడిఎక్స్ ప్లస్ క్యూడివై. ఈ స్టేట్మెంట్లో క్యూ వాల్యూ మనకి 0, పీ వాల్యూ మనకి f1. సో జస్ట్ రీప్లేస్ ఇంటిగ్రేషన్ పీడిఎక్స్ ప్లస్ క్యూడివైలో రీప్లేస్ చేస్తే f1 dx ప్లస్ 0 ఇంటూ dy ఈ విధంగా మిగిలింది.
అయితే ఇక్కడ f1 అనేది ఫంక్షన్ ఆఫ్ xyz ఆఫ్ c కాబట్టి, అలాగే z అనేది ఫంక్షన్ ఆఫ్ xy అంటే f1 అనేది ఫంక్షన్ ఆఫ్ ఓన్లీ xy వేరియబుల్స్. కాబట్టి మనం ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ ఓవర్ r 0 మైనస్ ∂f1/∂y ఇంటూ dx dy ఈక్వల్ టు, సో c కింద ఇలాంటి బౌండరీస్ అన్నిటినీ కలిపి మనం c కింద అస్యూమ్ చేస్తే ఇంటిగ్రల్ ఓవర్ c f1 dx కింద రాసుకున్నాం. అంటే ఈ సిగ్మా బౌండరీ వాల్యూ c కి సమానం అవుతుంది అని మనం తీసుకున్నాం. సో ఇక్కడ అంటే ఈ ఈక్వేషన్ మనం ఈ వాల్యూ దేనికి సమానం, ఈ వాల్యూకి సమానం. అంటే ఈ వాల్యూ ఎంత వచ్చినట్టు మనకి ఇంటిగ్రల్ ఓవర్ c f1 dx వచ్చినట్టు. సో చూడండి ఇంటిగ్రల్ ఓవర్ s డెల్ క్రాస్ f1 i బార్ డాట్ n బార్ ds ఒక పార్ట్ వాల్యూ మనకి ఇంటిగ్రల్ ఓవర్ c f1 dx వచ్చింది. దాన్ని ఈక్వేషన్ 3తో రిప్రజెంటేషన్ చేసాం. మనం 3 పార్ట్స్ ఫస్ట్ ఒక పార్ట్ని ప్రూవ్ చేసాం, రిమైనింగ్ 2 పార్ట్స్ని మనం సిమిలర్లీ కింద రాసేసుకుందాం. మనం ఇందాక xy ప్లేన్లో చేసుకుంటూ వచ్చాం. ఇన్ కేస్ yz zx ప్లేన్లో కనుక చేస్తే ప్రొజెక్షన్స్ సిమిలర్ ప్రాసెస్లో మనకి సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్ క్రాస్ f2j బార్ డాట్ n బార్ ds వాల్యూ దేనికి సమానం, లైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f2 dy కి సమానం. అలాగే సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్ క్రాస్ f3k బార్ డాట్ n బార్ ds దేనికి సమానం, లైన్ ఇంటిగ్రేషన్ ఓవర్ c f3 dz కి సమానం. దాన్ని ఈక్వేషన్ 4, దీన్ని ఈక్వేషన్ 5 కింద తీసుకుందాం. ఇప్పుడు మన ఈక్వేషన్స్ 3, 4, 5 మొత్తాన్ని LHS పార్ట్స్ని RHS పార్ట్ని ఈక్వల్ అయ్యి కాబట్టి అన్నిటినీ యాడ్ చేసుకుంటాం. సో అంటే ఫస్ట్ పార్ట్ థర్డ్ నుంచి ఇంటిగ్రల్ ఓవర్ s డెల్ క్రాస్ f1 i బార్ డాట్ n బార్ ds ప్లస్ ఫోర్త్ ది LHS పార్ట్ అంటే ఇంటిగ్రల్ ఓవర్ s డెల్ క్రాస్ f2j బార్ డాట్ n బార్ ds ప్లస్ సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్ క్రాస్ f3k బార్ డాట్ n బార్ ds వాల్యూ దేనికి సమానం. సో RHS పార్ట్ని కూడా యాడ్ చేస్తున్నాం. అంటే ఇంటిగ్రల్ ఓవర్ c f1 dx ప్లస్ ఇంటిగ్రల్ ఓవర్ c f2 dy ప్లస్ ఇంటిగ్రల్ ఓవర్ c f3 dz కి సమానం. ఇలా మనం అన్నిటినీ యాడ్ చేసుకున్నాం. అయితే ఇంటిగ్రల్ ఓవర్ s డెల్ క్రాస్ ఈ టర్మ్స్లో మనకి ఈ అన్నిటిలోనూ డెల్ క్రాస్ కామన్, డాట్ n బార్ ds కామన్. అంటే రిమైనింగ్ ఏం టర్మ్స్ మిగిలాయి, f1 i బార్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ f2j బార్ ప్లస్ f3k బార్. సో డాట్ n బార్ ds కూడా కామన్, సో కామన్ తీసాం. RHS పార్ట్లో లైన్ ఇంటిగ్రేషన్ ఓవర్ c అనేది మనకి ఇక్కడ కామన్, సో కామన్ తీస్తే ఇంకా f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz మిగిలింది. సో ఇక్కడ f1 i బార్ ప్లస్ f2j బార్ ప్లస్ f3k బార్ సింప్లీ f బార్ నథింగ్ బట్ డెల్ క్రాస్ f బార్ డాట్ n బార్ ds ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రేషన్ ఓవర్ c f1 dx ప్లస్ f2 dy ప్లస్ f3 dz మీన్స్ f బార్ డాట్ dr బార్ వాల్యూ. సో టోటల్లీ డెల్ క్రాస్ f బార్ మీన్స్ కర్ల్ f బార్ డాట్ n బార్ ds ఈక్వల్ టు లైన్ ఇంటిగ్రేషన్ ఓవర్ c f బార్ డాట్ dr బార్. ఇదేగా మన స్టోక్స్ థీరం యొక్క స్టేట్మెంట్. సో ప్రూవ్డ్. స్టోక్స్ థీరం ఇన్ ఏ ప్లేన్ అంటే మనం 2 డైమెన్షనల్లో స్టోక్స్ థీరం రాసుకుంటే మనకి ఈ విధంగా స్టేట్మెంట్ వస్తుంది. చూడండి, లెట్ ద సర్ఫేస్ క్యాపిటల్ S ఇన్ XY ప్లేన్. ఫర్ సపోజ్ సర్ఫేస్ Sని మనం XY ప్లేన్లో కన్సిడర్ చేసుకున్నాం. అప్పుడు మనకి z యాక్సెస్ అనేది ఆ XY ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉన్న యాక్సెస్ అవుద్ది. దానికి కరస్పాండింగ్గా మన వెక్టార్ ఎంత అవుతుంది, k బార్. సో పర్పెండిక్యులర్ మీన్స్ నార్మల్ వెక్టార్ మనకి ఇక్కడ దేనికి సమానం, k బార్కి సమానం అవుతుంది. ఎప్పుడైతే మనం 2 డైమెన్షనల్ తీసుకుంటున్నామో f3 పార్ట్ అనేది మనకు ఉండదు, అలాగే z పార్ట్ అనేది 0. సో టోటల్ f బార్ టర్మ్ మనకి ఎంత అవుతుంది, f1 i బార్ ప్లస్ f2j బార్, అలాగే r బార్ టర్మ్ xi బార్ ప్లస్ yj బార్. డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే dr బార్ ఇజ్ ఈక్వల్ టు dxi బార్ ప్లస్ dyj బార్. సో ఇప్పుడు f బార్ డాట్ dr బార్ని చేస్తే f1 i బార్ ప్లస్ f2j బార్ డాట్ dr బార్ మీన్స్ dxi బార్ ప్లస్ dyj బార్. డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తున్నాం అంటే i డాట్ i వాల్యూ 1, j డాట్ j వాల్యూ 1, నథింగ్ బట్ మనకి ఎంత వస్తుంది, f1 dx ప్లస్ f2 dy. ఇప్పుడు కర్ల్ f బార్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. కర్ల్ f బార్ మీన్స్ డెల్ క్రాస్ f బార్ ఈజ్ ఈక్వల్ టు i బార్ j బార్ k బార్ డో బై డో x డో బై డో y డో బై డో z. f కాంపోనెంట్స్ ఎంత, f1 f2 0 అంటే i బార్ ఇంటూ i యొక్క రోని i యొక్క కాలమ్ని ఎలిమినేట్ చేసి రిమైనింగ్ 2/2ని మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేస్తున్నాం. అంటే డో బై డో y ఆఫ్ 0 మీన్స్ 0 మైనస్ డో బై డో z ఆఫ్ f2 మీన్స్ మైనస్ డో f2 బై డో z
మైనస్ జే బార్ ఇంటూ జే యొక్క రోని జే యొక్క కాలంని ఎలిమినేట్ చేసాం అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ జీరో మీన్స్ జీరో మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ F1 మీన్స్ డో F1 బై డో జెడ్ ప్లస్ కే బార్ ఇంటూ కే యొక్క రోని కే యొక్క కాలంని ఎలిమినేట్ చేసాం రిమైనింగ్ 2/2 మ్యాట్రిసెస్ని సింప్లిఫై చేసుకుంటున్నాం అంటే డో F2 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో వై సో ఇప్పుడు మనం సింప్లిఫై చేసిన వాల్యూని డాట్ ఎన్ బార్తో అప్లై చేస్తున్నాం ఇక్కడ ఎన్ బార్ మీన్స్ కే బార్ అంటే మనకి ఈ వెక్టార్ని కే బార్తో డాట్ ప్రొడక్ట్ అప్లై చేస్తున్నాం అంటే ఐ బార్ ఇంటూ మైనస్ డో F2 బై డో జెడ్ ప్లస్ జే బార్ ఇంటూ డో F1 బై డో జెడ్ ప్లస్ కే బార్ ఇంటూ డో F2 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో వై డాట్ కే బార్ సో డాట్ కే బార్ కాబట్టి కే బార్ కాంపనెంట్ మటుకే రాసుకోవాలి సో ఐ డాట్ కే జీరో జే డాట్ కే జీరో కాబట్టి కే డాట్ కే మటుకే 1 కాబట్టి మనకి ఒక్క టర్మ్ మటుకే వస్తుంది డో F2 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో వై సో ఇప్పుడు XY ప్లేన్ అంటున్నాం కాబట్టి మనకి ఎన్ బార్ కే కాబట్టి కే బార్ డాట్ కే బార్ 1 నథింగ్ బట్ డిఎస్ వాల్యూ ఎంత అవుతుంది డిఎక్స్ డివై సో ఇప్పుడు స్టోక్స్ థియరమ్ని కన్వర్ట్ చేస్తున్నాం అంటే ఇంటిగ్రల్ వార్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ అంటే ఇంటిగ్రల్ వార్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటే మనకి ఎంత F1 డిఎక్స్ ప్లస్ F2 డివై ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సో కర్ల్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ వాల్యూ మనకి ఎంత వచ్చింది డో F2 బై డో ఎక్స్ మైనస్ డో F1 బై డో వై ఈ డిఎస్ వాల్యూ మనకి డిఎక్స్ డివై సో ఈ వాల్యూని మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇది మనకి ఏ ఫార్మాట్లో ఉంది ఇంటీరియల్ వార్సి పీడిఎక్స్ ప్లస్ క్యూడివై ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డో క్యూ బై డో ఎక్స్ మైనస్ డో పీ బై డో వై ఫార్మాట్లో ఉంది నథింగ్ బట్ ఇది గ్రీన్స్ థీరం ఇన్ ఏ ప్లేన్ అంటే స్టోక్స్ థీరం ఇన్ 2 డైమెన్షనల్ మీన్స్ మనకి గ్రీన్స్ థీరం ఓకే థ్యాంక్ యూ